హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. జనసేన టీడీపీ మధ్య పొత్తులు కత్తులు నూరుతున్నాయి. ఎవరికి వారు సీట్ల సర్దుబాటుపై ఎవరికి వచ్చినట్టు యమునా తీరే అన్నట్టుగా సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేమేం తక్కువ కాదంటూ కూడా 2 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించారు. ఈరోజు ఉదయం హరిరామ జోగయ్యకి సంబంధించి ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ముఖ్యంగా టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి పొత్తుల వ్యవహారం గురించి కీలకంగా ప్రస్తావిస్తూ వచ్చారు. జనసేన పార్టీకి 50 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలకి తగ్గకుండా ఇవ్వాలని, అలా అయితేనే జనసేన పార్టీకి టీడీపీ సరైన మార్గం సరైన గౌరవం ఇచ్చినట్టు ఉంటుందంటూ కూడా చెప్పారు. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని కూడా పూర్తించారు. యుద్ధం అనే పేరుతో ఈరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈరోజు జనసేన టీడీపీ పొత్తుల గురించి, అలాగే వైసీపీ యుద్ధం బహిరంగ సభ గురించి రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు, అలాగే జనసేన నుంచి లక్ష్మణరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నేను ఫస్ట్ శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాను. సార్ శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. నమస్కారం సార్, ప్లీజ్ యువర్ గుడ్ నేమ్. అశోక్ సార్. అశోక్ గారు చెప్పండి. ఏంటి ఇప్పుడు హరిరామ జోగయ్య గారు లేఖ మీకు దాకా చేరే ఉంటుంది. ఈ 50 అసెంబ్లీ 6 పార్లమెంటు అంతకంటే ఇంకా ఎక్కువే అడగొచ్చు కానీ తక్కువైతే కాదని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే అటు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చేలాగా ఒక లెటర్ రాశారు. అశోక్ గారు, మొదట ఈహాటి ప్రేక్షకులకి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు జనసేన నేత లక్ష్మణరావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో కొన్ని రకాల పరిణామాలు అనేక అంశాలకి చర్చనీయాంశంగా మారింది. ఈ హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు, ఇంకా కొంతమంది కాపు నేతలు తప్పే ఉందని సలహా ఇస్తే ఇవ్వచ్చు, కానీ నిర్ణయించే అధికారం ఆ పార్టీ అధినేతకుంటది, తెలుగుదేశం పార్టీ అధినేతకుంటది. తెలుగుదేశం పార్టీ జనసేన బాండింగ్ కి మాకే సమస్యలు లేవు. 50 సీట్లు ఇస్తారా, 100 సీట్లు ఇస్తారా, 2 సీట్లు ఇస్తారా అనేది జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. హరిరామ జోగయ్య డిసైడ్ చేయరు, బాబు గారు డిసైడ్ చేయరు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేయరు. ఆ యూనిట్ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో వాళ్ళు మొదటి ప్రపోజల్ వెళ్తారు. అధినాయకుల సలహాల మేరకి లిస్ట్ ఫైనలైజ్ అవుతారు. 2, హరిరామ జోగయ్య గారు కొల పెద్దగా గౌరవిస్తారు, తప్పేం కాదు. గతంలో ఆయన మంత్రిగాను, బహుశా ప్రజానాయకుడిగా కూడా పనిచేశాడు, మాజీ ప్రజాప్రతినిధి, కొంత గౌరవప్రదంగా ఉంటుంది. అయితే ప్రతి దాంట్లో గెలుస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆయనవి జనసేనలో పార్టీ నాయకుడు కాదు, జనసేనలో సభ్యత్వం కూడా లేదు ఆయనకి, ఏ రకంగానూ ఆయనకి జనసేనతో రాపెట్టలేదు. అంటే ఏమవుతుందంటే కొన్ని లెటర్లు మంచి చేస్తాయి, కొన్ని లెటర్లు బాండింగ్ కి నష్టం చేసినట్టు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం జనసేన యొక్క పొత్తుకి ఎవరైనా ఆయన ఆటంకం కలిగిస్తే వాళ్ళు మా పార్టీలో ఉండక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చాడు. మా పార్టీ నాయకులు అయితే చాలా సీరియస్ గా చెప్పారు, మీరు ఎక్కడైనా పొరపాటున మాట్లాడినా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు గాని, గెలుపుకు సంబంధించిన గుర్రాలు గాని, అనేక వ్యూహ ప్రతిఘటనల పైన తెలుగుదేశం పార్టీ జనసేన చాలా క్లియర్ గా ఉన్నటువంటి అంశాలను తీసుకొని చర్చిస్తున్నాం. మాకు ఒక సక్రమైన అభిప్రాయం ఏర్పడింది. తొందరలో 10-15 రోజుల్లో క్లారిటీ వస్తుంది, అన్ని సీట్లు కూడా అనౌన్స్ ఇవ్వం. అయితే ఈ మధ్యకాలంలో జనసేన లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిందని, అలాగే తెలుగుదేశం పార్టీ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిందని ఇష్టం వచ్చినట్టు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో కొన్ని రకాల లెటర్లతో, వాళ్ళ సంతకాలతో. ఇవన్నీ ఫేక్. అయితే మీరు పోద్ఘాతంలో చెబుతూ 2 సీట్లు అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి. చేయనియండి, ఆల్రెడీ ముందే అనుకున్నాం మేము, ఆ 2 సీట్లు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. బాబు గారు చెప్పినా కూడా మేము అనుకున్న సీట్లు అనౌన్స్ చేశారు, కొత్తగా ఏం లేదు, వాళ్ళిద్దరికి తెలిసే. కాకపోతే ఊర్లో పెళ్లి కుక్కలాడవిడన్నట్టు ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్లూ కోల మీడియా వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు చూసి నవ్వు ఆపుకోలేక చెప్పాల్సి వస్తాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులందరూ కూడా కింది స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఎలా ఓడగొట్టాలని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో మాకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మేము పరిష్కరించుకుంటూ పోతున్నాం. ఎక్కడా కూడా సమస్య రానికుండా జాయింట్ యాక్షన్ చర్యలు తీసుకుంటా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, బాబు గారు టీడీపీ అధినేత కూర్చొని రేపు ఏం డిసైడ్ చేయాలనుకునేది పొలిట్ బ్యూరో, వీళ్ళ వ్యూహ కమిటీ డిసైడ్ చేస్తారు. కాబట్టి ఎటువంటి పొరపచ్చలకి అవకాశం లేకుండా మేము జాగ్రత్తగా ముందుకు అడుగులేస్తున్నామండి. మా లక్ష్యం వేరు. ఏంటంటే ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని దుర్మార్గ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రక్షించుకోవాలి, ప్రజలు రక్షించాలి, మానవ హక్కులు రక్షించాలి, దుర్మార్గంగా కేసులు పెడుతున్న అమాయక ప్రజలు రక్షించుకోవాలి. అదే విధంగా ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసిపోయింది. అన్నపూర్ణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది, డ్రగ్ రాష్ట్రంగా మారిపోయింది, మాఫియా
మాఫియా నేతలకు అడ్డాగా మారిపోయింది. ఈ రోజు ల్యాండ్ స్టాండ్ బయటకు వస్తే దోసేసుకొని వేల కోట్ల రూపాయలు పంచుకొని భీమిల్లు సభలో చూడండి, నా ఎస్సీ నా బీసీ ఆయన చెప్తున్నటువంటి అలా ఏంటంటారు ఆయన చూస్తే ఆయన చెప్పే నోరు తెస్తే అబద్ధాలు. భీమిలి ఎన్నికల సభ అంటారు. నేను ఇంతకు ముందు లైవ్ చూశాను. ఏంటో మేము ఎస్టీ ఎస్సీ సామాజిక న్యాయం చేసేసాం, ఆరోగ్యశ్రీ పెట్టేసాం, విద్యార్థులకు విద్య ఇచ్చేసాం, అదేమిది విలేజ్ క్లినిక్ ప్రమాణ సక్సెస్ అయ్యి ఆర్బీకి సక్సెస్ అయ్యి. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి తప్పులకి, జగన్మోహన్ రెడ్డి గారి వాదనకి, జగన్మోహన్ రెడ్డి అసలు ఉపన్యాసానికి టెకాబో అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఎమోషన్స్ ఎప్పుడు చూడలేదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సిచ్యువేషన్ ఎలా ఉందంటే భీమిలి సభలో ఒక రిమాండ్ కింద మార్క్ చేసుకొని ఆడ కూడా సెలవు గుర్తేసుకొని దేవుడు దయతో మీ ఇన్నర దీవెనతో మీ అన్న జగనన్న మీ బిడ్డ మీ గడ్డ క్యాన్సర్ గడ్డ వస్తున్నాడని చెప్పి మాట్లాడుతా ఉంటే జనం నవ్వుకుంటున్నారు సార్. నాకైతే ఎక్కడ పోయినా ఏ మీటింగ్ లైనా ఒకే రకమైన ఉపన్యాసమా. మీ ఇద్దరు లేచి చంద్రబాబు తిట్టేది, ఆ పవన్ కళ్యాణ్ తిట్టేది. నాయన మహాప్రభు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 5 ఏళ్లలో ఏమి సాధించారో ఒక్క ఉద్యోగం ఇచ్చుంటే చెప్పండి, ఒక అన్న క్యాంటీన్ మూసేయకుండా చెప్పుకుంటే బాగుండేది. నేను అక్కడ కట్ చేస్తున్నదండి, కట్ చేసి ఇక్కడికి వస్తుంది. బాగుండేదేమో అనిపించింది. కానీ ఎంతసేపు ఇచ్చబడదో పారిస్థితిగా పచ్చడి అయిపోయి. అయితే పొత్తుల కాడికి వచ్చే కొద్దికండి ఇక్కడ మాకు నిన్న మొన్న కూడా వచ్చిన చిన్న చక్రం జరిగిన ఒక అంశం. ఏదో కొన్ని సీట్లు ఇచ్చేశారని, వార్నింగ్ ఇచ్చేశారని, పొత్తులు విడిపోతున్నారని, పవన్ కళ్యాణ్ అలిగారని, లోకేష్ గారు మూతి తిప్పుకున్నారని, బాబు గారు వెళ్ళి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారని. ఏంటో నాకు అర్థం కాల. ఆ కథలు చూస్తుంటే కాశీ మజిలీ కథల కన్నా ఘోరంగా ఉన్నాయి. ఒక్క రకమైన కథలు కాదు. ఆ సీట్లు ప్రకటించేసి జనసేన లెటర్ ప్యాడ్తో తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్తో చక్కర్లు కొడుతున్నాయి. చూసి మేము మాకే ఒక సిచ్యువేషన్ డౌట్ వచ్చి మళ్ళీ పార్టీ ఆఫీస్ ఫోన్ చేసి అంటే అవన్నీ ఫేక్ అండి వదిలేండి అని చెప్పి సభకు వచ్చింది. అయితే ఎంతో ఒత్తిడితో కూడుకున్న మా బాండింగ్ని ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షంలో గెలవాల్సిన మేము అనేక వ్యూహాలతో చాలా సీక్రెట్ ఆపరేషన్స్ తో ముందుకెళ్తాం. మా పార్టీలోకి ఈ రోజు వలస పెరిగిపోయినాయి. వైఎస్ఆర్సీపీ ఖాళీపోతుంది. అందరూ బాయ్ బాయ్ జగన్ అంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎవరు వస్తే ప్రజానాయకులుగా ఉంటారో అక్కడ పొరపాటున వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఇక్కడికి వస్తే మనకు వస్తుందా నష్టం అని కూడా అన్ని రకాలుగా బ్యారేజ్ చేసుకుంటా ఈ రోజు యువ కమిటీ చాలా చక్కగా ప్రతి ఒక్కరిని సర్వే చేసి. సరే, ఇప్పుడు మీరైతే జోగయ్య గారు లేఖను ఖండిస్తున్నారు అంతే కదా? జోగయ్య గారి లెటర్ సూచనలు తీసుకుంటాం కానీ ఆయన అనవసరమైన విషయాలపైన గెలకడం మొదలు పెడితే ఖచ్చితంగా ఖండించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఆయన వయసుకి, ఆయన అనుభూతికి గౌరవిస్తున్నాం, ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం. ఆయన తప్పని అనట్లేదు. సూచన చేయటం మీరేం చేయొచ్చు సార్, మీరేం చూసొచ్చు. మన వైఎస్ఆర్సీపీ నాయకులు సూచన చేయొచ్చు, మీరు పరిపాలన చేయండి, మీరు తీసుకుంటాం, మాకేం బాధ లేదు. కాకపోతే బాండింగ్ కి మా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఎత్తుగడలో నష్టపోకుండా తెలుగుదేశం జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఈ మిత్రబంధాన్ని కడగొట్టే విధంగా బిహేవ్ చేసిన ఎవరు బిహేవ్ చేసినా మేము శత్రువులుగానే భావిస్తాం. వాళ్ళ సూచనలు ఇవన్నీ కూడా మేము దలుచుకోలేదు. అది మాకు ఉపయోగపడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వీకరిస్తాం అనే విషయం ఏదో తెలియజేస్తూ గతంలో కాపు నాయకులు జయ లక్ష్మీనారాయణ కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, ఆ ముద్రగడ పద్మనాభ గారు కావచ్చు, చాలా మంది చాలా ఆపరేషన్స్ చేశారు సార్. ఎందుకంటే బీసీ సంఘాలు పెట్టుకొని ఈ మధ్య రామచంద్ర యాదవ్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు, జయ లక్ష్మీనారాయణ ఆల్రెడీ ఒక పార్టీ పెట్టారు. అలాగే జాతీయ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు పెడితే ఇంకో పార్టీ వచ్చింది, షర్మిలా గారు వచ్చారు, ఈ రోజు ఇంకో కాంగ్రెస్ ఇచ్చారు. ఇట్లా చాలా పార్టీలు స్పేస్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ తీసుకొని వస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రతి అడుగు మాకు రాజకీయ అడుగు ఆచితూచి వేయాల్సి వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో జనసేన తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా ముందుకెడుతున్నాం. హరిరామ జోగయ్య గారి సూచనలు మేము వ్యతిరేకం కాదు, కానీ నష్టం వచ్చే మార్గం వస్తే మాకు తీసుకునే పరిస్థితి లేదు. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ పార్టీ. మా నాయకులు ఏది చెప్తే అది మాకు వేదం, దాన్ని ఫాలో అయిపోతాం. పొత్తుల విషయంలో ఎటువంటి విభేదాలు లేవు. మాకు 175 సీట్లు కొడుతున్నాం. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ తీసుకున్నది ముందుకు పోతున్నాం. ఏదైతే బేషరత్ గా ములాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక చీలని చెప్పిన మాట కట్టుబడి ఈ రోజు వరకు వర్క్ చేస్తున్నారు. ప్రతి నిమిషం ఆయన చేస్తున్న తపనికి మేము గౌరవం ఇవ్వాలి, తగిన స్థానం ఇస్తాం, గౌరవిస్తాం. మా మిత్రపక్షాల బంధం కూడా రేపు చూస్తున్నారు. 270 సీట్లు గెలుపు గుర్రాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రోజులు వస్తున్నాయి. కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వైసీపీ. కాబట్టి ఫ్రస్ట్రేషన్స్ ఏదో చెప్తున్నారు, కొన్ని మాట్లాడుతుంటారు. మాకు ఎటువంటి సందేహాలు లేవు. మాకు ఎటువంటి సందేహాలు ప్రజలకు కూడా మేము చెప్పేది అంటే ఇటువంటి కథనాలు నమ్మద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే రైట్ లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హరిరామ జోగయ్య గారు మీకు మెజార్టీ సీట్లు ఇవ్వాలి అనేవాళ్ళు, ఆయనేమో మీకు శ్రేయోభిలాషిగా ఇప్పుడు మీ పార్టీకి కానివ్వండి, మీ అధినేతకు కానీ ఎప్పుడు చెప్తూ వస్తుంటారు. సో ఈ రోజు ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక లేఖ కానీ మీ పొత్తులపై కానివ్వండి, ఇటు టీడీపీతో మీ ప్రయాణం మీద కానివ్వండి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఏమని అనుకోవచ్చా?
సార్ అశోక్ గారు, ఈ రోజున హరిరామ జోగా లాంటి వ్యక్తులు పార్టీకి ఎంతో ఉపయోగపడతారని పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సలహాలు చూసిన చాలా వరకు కూడా తీసుకున్నారు. పైగా ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారంటే సాధారణంగా ఆహ్వానించారు. ఈ రోజున హరిరామ జోగా గారు ఏం చేశారంటే దాదాపుగా నాకు తెలిసినంత వరకు 10-15 లెటర్లు రాశారు. ఏంటి, ఎన్ని సీట్లు కావాలి, ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తే బాగుంటది, ఎన్ని సీట్లు అయితే జనసేన పార్టీకి ఇస్తే రాజ్యాధికారం మనం దక్కించుకుంటాం విధానంగా ఆయనకి ఏదైతే ఉందో ఆయన వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి సలహాలండి. ఎవరు సలహాలు ఇస్తారు, కానీ అల్టిమేట్ గా మా అధినాయకుడు తెలుసు పార్టీలో ఒక పొత్తు పెట్టుకున్న విధానంలో మనం ఎంతవరకు మన పార్టీని అక్కడ నిలబెట్టగలం, ఎంతమంది స్థానాల్లో మనం కోరికను అక్కడ గెలిపించుకోగలం, మన బలగాలు ఏంటి, ఆ నియోజకవర్గంలో మన పట్టు ఏంటి అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది. సో ఆ సీట్లలో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తా ఉన్నారు, ఆల్రెడీ డిమాండ్ తీసుకున్నారు కూడా. సో ఈ లెటర్ లో ఏంటంటే చిన్నది కన్సిడర్ చేయడం, ఆ సలహాలను తీసుకోవడం తప్ప ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, లేదా హరిరామ జోగా గారు లెటర్ రాశారు, లేదా ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు లేదా 70 నుంచి 80 సీట్లు అడిగారు కదా మేము డిమాండ్ చేయాలని అటువంటి ఇదేంటో ఉండదండి. క్లియర్ గా ఉంది, ఎందుకంటే నేను క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఏవైతే అప్పుడు పిఆర్పి పార్టీలో గెలిచినటువంటి అత్యధికమైన సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు, అలాగే ఎక్కడైతే జనసేన పార్టీ ప్రభావితం చేయగలదో 30 నుంచి 35,000 ఓట్లు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాపు సామాజిక వర్గం అంతా ఒక తాటిపైకి వచ్చిన ఈ పరిస్థితిలో ఎక్కడైతే కాపు సామాజిక వర్గం అలాగే బీసీలు ఎస్టీలు మరి దగ్గర దశలో మనకి ఇక్కడ ఈ క్యాండిడేట్ నిలబెడితే ఖచ్చితంగా గెలుస్తాడు అనే క్యాండిడేట్ ని మేము నిలబెడతాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిలబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఆప్షనబుల్ గా లేవండి, ఆప్షన్ తీసుకోవట్లేదు సార్ చాయిస్. ఎందుకంటే ఖచ్చితంగా మా నిలబడే క్యాండిడేట్ గెలవాలి, ఓడిపోయే అవకాశం ఉండకూడదని ఇరు వర్గాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మాకు జేఎస్ కమిటీ ఉంది, వాళ్ళు కూడా జేఎస్ కమిటీ ఉంది. ఈ కమిటీలు ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది, ఎన్ని సీట్లు ఎవరికి ఉండాలి, ఎన్ని సీట్లలో ఎవరు పోటీ చేయాలని. ఆ రకంగానే ఈ రోజున పార్టీలో చేరికలు మార్పులు కూడా జరుగుతున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే బలంగా చేరికలు మార్పులు జరుగుతూ ఉన్నాయి ఆ మాక్సిమం 90% ఆ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఈ రోజున చాలా స్ట్రిక్ట్ గా జరుగుతోంది. ఎవరు వచ్చినా పార్టీలో ఆహ్వానించి మీరండి మీకు టికెట్ ఇస్తామని చెప్పి మాట ఇక్కడ లేదండి. ఖచ్చితంగా మీకు ఇస్తామంటేనే పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు, లేదా సార్ మీరు జాయిన్ అవ్వండి నెక్స్ట్ చూద్దాం, ఒకటే మాట. అంతేగాని మీరు వాళ్ళు పార్టీలో కూడా జాయిన్ అయిపోండి మేము టికెట్లు ఇచ్చేస్తామని చెప్పి అటువంటిది ఏం లేదండి, మనం చూస్తూ ఉన్నాం. సో మీ అధినేత అయితే క్లారిటీగానే ఉన్నాడు, చాలా క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు. మీకు అసలు మీకు తెలియని విషయం ఏంటంటే జనసేన టీడీపీ టికెట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానంలో పోటీ చేయాలో వాళ్ళకు పూర్తి ఆహారం ఉంది. ఆ సీట్లు కూడా ఖరారు అయిపోయి, కానీ అధికారికంగా బయటికి చెప్పలేదు అంతే. ఆల్రెడీ ఎవరి లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది, మా లిస్ట్ మా దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు గారి లిస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ త్వరలోనే ఒక 10-15 రోజుల్లో వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఒక చిన్న సబ్మిషన్ అశోక్ గారు, ఏం లేదు వేణు గారు చెప్పే ముందు చిన్న సబ్మిషన్, మళ్ళీ ఆయన టైం తీసుకోదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారండి, ఏమంటే బీజేపీ పెద్దలతో మాట్లాడాలని. ఆయన ఢిల్లీ వెళ్తున్నారు, తొందరలో వెళ్తున్నా, ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా అయింది ప్రోగ్రామ్. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా బాబు గారు ఆడుండగానే వెళ్తారు, మాట్లాడుకుంటారు. ఒక అభిప్రాయానికి వచ్చేసిన తర్వాత అఫీషియల్ గా సీట్లు తొందరలో 10-15 రోజులు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం మనం వేరే రకంగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మేము సీట్ల విషయంలో లక్ష్మణరావు గారు చెప్పిన విషయాలు చాలా 100% కరెక్ట్. కాబట్టి ఈ బీజేపీ గారి వాళ్ళ ఆలోచన విధానం కోసం వెయిటింగ్, అంతేగాని మీతన్ని ఇప్పుడు మీ పండగ పోతాం అనౌన్స్ చేయాలనుకున్నాం, కానీ పైనుంచి వచ్చిన ఏమో మీరు ప్రకటించక ముందే ఇన్ని రాద్ధాంతాలు ఇన్ని వివాదాలు జరుగుతున్నాయి, మరి ప్రకటించిన తర్వాత ఎన్ని జరుగుతాయి అది చూడాలి. ఏ పార్టీ అయినా కామన్ అండి, ఇది కామన్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా ఆశావాహులు ఉంటారు, ఆశావాహుల్లో ఏంటంటే నాకు టికెట్ రావాలని ఆశిస్తారు, అది కామన్ అండి. ఇది ఏ పార్టీలైనా, ఇప్పుడు అధికార పార్టీ అవనండి ప్రతిపక్షం అవనండి, ఏ పార్టీలైనా మెజార్ గా జరుగుతూ ఉంటదండి. అది సర్దుకొని అందరిని కలుపుకొని వెళ్ళడంలోనే పార్టీ ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే కొంచెం గ్యాప్ ఉందని ఫీల్ అవుతున్నామో జనసేన టీడీపీ కింద కేడర్ స్థాయిలో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆల్రెడీ సమన్వయ కమిటీలు కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా బలంగా ముందుకు వెళ్తామండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్. ఓకే వేణు గారు.
సార్ వినిపిస్తుందా నా వాయిస్? ఇంట్లో ఓకే ఓకే రైట్ సార్, ఏంటి ఇప్పుడు హ్యాపీ మూమెంట్లో ఉన్నారా మీరు? ఒకవైపు మీ అధినేత సిద్ధం అనే ఒక ప్రోగ్రామ్తో ముందుకెళ్తున్నారు, మీరేమో ఈ జనసేన టీడీపీ వాళ్ళు సీట్ల గురించి కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేదండి, వాడి వాయిస్ లోపలికి తీసుకోండి సార్, కొట్టుకోలేదు మధ్యలో ఎంటర్ కావద్దండి. మీ వాయిస్ మాట్లాడేటప్పుడు నేను ఎంటర్ కాలేదు. రైట్ నేను మాట్లాడేటప్పుడు మీరు ఎంటర్ అవద్దండి దయచేసి. మీరు మాట్లాడండి సార్, ఎవరు అంటారు? మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, లక్ష్మణ్ గారికి, ఐహా ప్రేక్షకులకి, ఇహా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. అశోక్ గారు, రోజు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే నిన్న మీటింగ్ లో పొత్తు ధర్మం విస్మరించారు చంద్రబాబు నాయుడు, లోకేష్, అయినా కానీ నేను మాత్రం వాళ్ళని విడిచి వెళ్ళను అంటున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ రోజు పవన్ కళ్యాణ్ ని వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కమ్యూనిటీ నాయకులు జాకీలేసి పవన్ కళ్యాణ్ లేపాలని చూస్తుంటే పవన్ కళ్యాణ్ జాకీలేసి చంద్రబాబు నాయుడిని లేపాలనే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి బాగా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ పొత్తు ధర్మం తప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిపి ఒక కమిట్మెంట్ తో పోయేటప్పుడు ఇద్దరు కూర్చొని వీళ్ళు ఏమన్నారు, పండగ పోతానే మా ఉమ్మడి కార్యాచరణ, మా ఉమ్మడి మేనిఫెస్టో అంటారు. ఎక్కడ లేదు. ఆయనేమో నేను తెలుగు నైట్ బీజేపీని కలుస్తాను, పొగలు చంద్రబాబు నాయుడు కలుస్తాను అంటాడు. ఈయనేమో పొగులు రాత్రి తేడా లేకుండా కాంగ్రెస్ లైన్ లో పెడతాడు, కమ్యూనిస్ట్ లైన్ లో పెడతాడు. వీళ్ళైతే భారతదేశంలో ఇంకేదైనా రాజకీయ పార్టీ ఉంటే వాటిలో కూడా లైన్ లో పెడతాడు చంద్రబాబు నాయుడు. అంటే దీన్ని బట్టి వీళ్ళ కమిట్మెంట్ ఏమని ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ అవన్నీ పక్కన పెట్టేశారు. వీళ్ళ ప్రయోజనాలు 2014లో చూస్తాం. పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి, చంద్రబాబు నాయుడు లాంటి మేధావి, ఈయనలాంటి ఈయనలాగా అనుభవస్తుడు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇస్తే ముందుకు పోతాది, ఇంకెవరు వచ్చినా ముందుకు పోదు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం అసెంబ్లీ గేటు కూడా తాకనేను అన్నాడు 2014. ఓకే, వాళ్ళందరూ కలిపి 46.2% వచ్చారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని కలిపి 46.2% వచ్చారు. ఓకే, మేము 40% తో 1.2% తో ఓడిపోవడం జరిగింది. ఓకే, మేము కాదనలేదు. మళ్ళీ 2019 ఏమన్నాడండి, చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు ఎవరు లేదు, మట్టిలో మాఫియా, ఇసుకలో మాఫియా, మద్యంలో మాఫియా, మైన్స్ లో మాఫియా, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఆయన కొడుకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, అదే విధంగా ఆయన కొడుకు ఒక మంత్రి పదవి ఇచ్చాడు. రాష్ట్రం ఇవన్నీ నడుస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలుగా మీరు ఇదంతా చెప్తూనే వస్తున్నారు. అశోక్ చెప్తా, ఆ రోజు ఇవన్నీ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానేను అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినా, అక్రమాలు చేసినా ఆయన అసెంబ్లీ గేట్ దాకొచ్చు, ఆయన అసెంబ్లీకి పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో అసెంబ్లీ గేట్ తాకినేనంటాడు, 2019లో అసెంబ్లీలో గేట్ తాకినేనంటాడు, ఇప్పుడు మళ్ళీ 2024 కూడా అదే పాట. ఏమని, చంద్రబాబు నాయుడు గారు నేను ఒంటరిగా పోతే నాకు 5% నేను ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి ఎలా అవుతాను, ఎమ్మెల్యే అయ్యేది కష్టము, కాబట్టి నేను ఖచ్చితంగా పొత్తులకు పోవాల్సిందే, పొత్తులకు పోతాను. దీన్ని ఎవరన్నా విభేదించింటే మీరు పోయి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోండి, మీరంతా వైఎస్ పార్టీ వాళ్ళు అంటాడు. అంటే ఈయన పొత్తుని వ్యతిరేకించిన వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వల్ల. నువ్వు ఎందుకు 5%, 10%, 15%, 20%, 30%? నిన్న ఈరోజు మార్నింగ్ ఒక డిబేట్ లో ఒక అతను, జనసేన అతను, మాకు 30% ఉంది, బీజేపీకి 30% ఉంది, 60% మాదే అంటాడు. మరి అలాంటి మీరే నిలబడింది అయ్యా, మిమ్మల్ని ఎవరు తిన్నారు? చంద్రబాబు నాయుడికి దాసోహం అవద్దని మేము కూడా చెప్తున్నాం, మీ కమ్యూనిటీ చెప్తోంది, కాపు కమ్యూనిటీ, మీ కాపు పెద్దలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు నమ్మొద్దు అని. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేట్ తాకనేను, చంద్రబాబు నాయుడిని మాత్రం అవినీతి చేసిన, ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఏం చేసినా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి చేయాలంటాం. అంటే వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేస్తే మీరు ఈజీగా గెలిచేద్దాం అని చెప్పేసి మీ ప్లాన్. ఏం లేదు, వాళ్ళు ముగ్గురు కూడా కలిశారు సార్. 2014 కూడా వాళ్ళు ముగ్గురు కలిశారు. ఎంత వచ్చింది వాళ్ళకి మాకు తేడా? 1.2% వచ్చి వాళ్ళందరూ యాడ్ అయినా మేము ఆ రోజు 18 సీట్ల నుంచి 60 సీట్లకు పెరిగాము. ఆ రోజు ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాము రాష్ట్రంలో.
ప్రజలు నమ్మించాం కాబట్టే కదా మాకు 45% ఇచ్చారు ఒకే సింగిల్ పార్టీకి. మీరు 3 పార్టీలు కలిపి 46.2% ఇస్తే మాకు సింగిల్ పార్టీకి 45% ఇచ్చారు. ఇది ఈ రోజు మేము ప్రతిపక్ష పాత్ర, అధికార పక్షం పాత్ర, ఈ రోజు ఏదైతే సంక్షేమాన్ని గాని, అభివృద్ధి గాని, ఈ రోజు సచివాలయ వ్యవస్థ గాని, ఆర్బీకే సెంటర్ గాని, విలేజ్ క్లినిక్లు గాని, అదే నాడు నేడు స్కూళ్ళు గాని, ఇటు రకరకాల అభివృద్ధి సంక్షేమం తెస్తే ఈ రోజు మాకెందుకు ప్రజలు ఓట్లేరు? అది ఓకే, అదంతా ఓకే. ఇప్పుడు ఒకటి నాకు ఒక పాయింట్ చెప్పండి సార్. వేణుగారు మన సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మనం ప్రతిపక్షాల మీద తగలడము అది విఘ్నత కాదు. మా అభ్యర్థుల విషయాలు కూడా మీరే ఇచ్చినప్పుడు నువ్వు బాగా మాట్లాడు, నీ సబ్జెక్ట్ నువ్వు బాగా మాట్లాడు. ఇప్పుడు నాకు ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడడం కాదు, రన్నింగ్ కామెంట్ కాదు సార్. ఈ రోజు మేము అభివృద్ధి ఇచ్చాము. పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను మీకు అండగా అంటున్నాడు. పెత్తందారుల పక్కన ఏదైతే ఎకరాల భూములు అమరావతిలో దోచుకున్నారో వాళ్ళ పక్కన చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళతో పోరాటం చేస్తున్నారు. ఈ రోజు పేదవాడే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. ఇంకొక విషయం ఏమంటే హరిరామ జోగయ్య మాటలు పెడచోని పెడతారు పవన్ కళ్యాణ్. ఆయనకు ఆ విషయం కావాలా. 10 లెటర్లు రాసినా 20 లెటర్లు రాసినా ఆయన వయసు వేసి కాలి చెప్పేసి పోవాల్సిందే గాని పవన్ కళ్యాణ్ ఎప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, ఆయనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఈయన జన్మలో ఈయనకంటూ ఒక ఎథిక్స్ లేవు, ఈయనకంటూ ఒక పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. ఈయన ఎప్పుడు గాని చంద్రబాబు నాయుడు భజన తప్ప వేరే భజన చేసేది ఏముంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు నిన్ను ప్రాధాయపడాలి, అలాంటి నువ్వు ఆయన ప్రాధాన్యపడుతున్నావు. ఇప్పుడు ఒకటి ఆయనకి భజన చేసినా ఈయనకి భజన చేసినా ఇప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే ఓడిపోతారన్న ఒక భయం మీకు ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. ఓకే, వాళ్ళందరూ కలమను 175 నియోజకవర్గాల్లో వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు పొత్తులతో వస్తున్నాయో తెలియదు వాళ్ళకి. ఇప్పటికీ క్లారిఫికేషన్ 10 పార్టీలు కలిపి 10 మందిని ఒక్కొక్క పార్టీకి కలిపి అభ్యర్థులు పెట్టా మాకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పటికే భయపడుతున్నారే. సింగల్ పార్టీ అనౌన్స్ చేస్తాను 175 నియోజకవర్గ అభ్యర్థుల్ని. మీరు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు అనౌన్స్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అప్పుడు ఎవరికి భయం? జగన్మోహన్ రెడ్డి గారికి భయమా? 10 మంది కలిసి వస్తున్న మీకు భయమా? సింగిల్ పార్టీ ఒకే ఫ్యాన్ గుర్తు పైన, ఒకే కండువా పైన 175 నియోజకవర్గంలో 100 అభ్యర్థులు పెడుతున్నారు ఒకే పార్టీ పైన. మీరు అదే 175 నియోజకవర్గంలో 10 రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు పేరు నమోదు చేయలేకపోతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారిని అడుగుదాం, శ్రీనివాస్ చౌదరి గారిని లక్ష్మణ్ గారిని అడుగుదాం. మరి అది వాళ్ళు ఎందుకు నిలబెట్టట్లేదు? రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మీ ఆన్సర్ చెప్పండి. దాంతోపాటు ముద్రగడ గారి ఆలస్యం ఏదైతే జనసేన పార్టీలో ఆయన చేరికకి కొంత మీరు టీడీపీ అడ్డంకి చెప్పింది, టీడీపీ కూడా అడ్డు చెప్పిందని చెప్పేసి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. దానికి కూడా ఆన్సర్ చెప్పండి. వేణుగారి దానికి నేను అడిగిన దానికి రెండింటికి ఆన్సర్ చెప్పండి సార్. ఒక్కటే ఒక విషయం ఏంటంటే ఫస్ట్ వేణు గారు మాట్లాడిన మాటలు చూద్దాం. ఇప్పుడు 175 సీట్లు మేము పెట్టేసాం, మేము మొనగాళం అన్నారు కదా. ఎందుకు తాడేపల్లి గెస్ట్ హౌస్ లో మొత్తం 4 ప్లాస్మా టీవీలు, 5 సెల్ ఫోన్లు తప్పు. మీరే మాట్లాడండి సార్. ఇక్కడ ఆయన అడిగారు, సమాధానం చెప్పాలి. ప్రశ్న ఓటమి భయంతో మేట ఓడిపోతున్నాం ఆయన చెప్పుకున్నారు, గవర్నమెంట్ ఒప్పుకున్నారు కదా. నేను దిగిపోతున్నాయి హాయిగా, నాకే బాధల బండి లేవు, లండన్ లో కూతురు పెళ్లిళ్ళు మనవరాలు చూసుకొని బతుక్కుంటానని చెప్పి ఆయన నిన్న తిరుపతి యూనివర్సిటీలో చెప్పేసాడు కదా ఓటమి అంగీకరించి. 105 సీట్లలో 95 నియోజకవర్గాల్లో మీరు అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేసి 28 మంది సీట్కి ఎస్టీ ఎస్టీలకి సీట్లు ఇవ్వకుండా మానేసిన మీరు ఈ రోజు పెద్ద ఎత్తున 58 నియోజకవర్గాల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఒకటి కాదు, 58 నియోజకవర్గాల్లో. అందరూ రెబల్ అభ్యర్థులు. మీరు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. బాయ్ జగన్ అని కాపు వెంకటరావు కృష్ణారెడ్డి పోయాడు, దాడిపోయే వీరభద్రరావు గారు వెళ్ళిపోయారు, కర్నూలు ఎంపీ గారు వెళ్ళిపోయారు. ఇప్పటికి 4 ఎమ్మెల్సీ రిజైన్ చేశారు, 4 ఎమ్మెల్యే రిజైన్ చేశారు, 2 ఎంపీలు రిజైన్ చేశారు. మరి మీ పరిపాలన, మీ విధానాలు, మీ పాలసీలు 99% అమలు చేసిన సంక్షేమ లబ్ధి కార్యక్రమాలు అయిపోయింటే మరి ఎందుకు పోతున్నారు సార్? మమ్మల్ని విమర్శిస్తున్నా నాకు అర్థం కాదు. ఏం చేశారు చెప్పండి. మీరు విలేజ్ క్లినిక్లు అన్నారు, 1 lakh కనపడలా. 4,500 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయి అంట,
వాళ్ళు నిన్నటి నుంచి బోర్డు పెట్టేశారు ఆరోగ్యశ్రీకి వైద్యం చేయమని చెప్పి. ప్రజలు ఏం కావాలి సార్ నాకు అర్థం కాలేదు. 200 కోట్లు మందులకి ఇవ్వాలంట. ఒక్కొక్క అన్నాకే అన్నం పెడితే పేదవాడు అన్నాకే డెంగ్యూ మూసేసారు మీరు. విద్య ఏంది నాకు డిఎస్సి ఇస్తారా ఇదే నాకు అర్థం ఉన్నటువంటి సడన్లీ డిఎస్సి ప్రకటించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మిత్రపోయాం మేము కూడా. ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలా, పీరియడ్ లేదు నీకు, 70 రోజులు కూడా లేదు, నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు ఎప్పుడు వదిలి చేస్తావు, క్యాన్సిల్ చేయమని చెప్పారు. మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకొచ్చుకున్నావు. అంటే ఈ రావాలని ఎవరి కోసము? 170 సీట్లు కావాలని రాసలేదు కదా. వైనాడు పులివెందుల పరిస్థితి ఏర్పడతాను కదా. చెల్లిగారికి ఈ రోజు నేను నిలబడతాను రా అన్న సవాల్ అంటా ఉంది కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అది, వైవి సుబ్బారెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పెద్దిరెడ్డి అండ్ సాయిరెడ్డి పార్టీ అని చెప్పి ఆమె చెప్తుంది కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో మా పార్టీ నాయకులు నిలబడే నియోజకవర్గాల్లో మీరు కుట్రలు చేయడానికి హరిరామజోమయ్య గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉందా? కుట్రలు పంపుతున్నాడా? ఆయన వెనకాల కూడా కొన్ని ఉత్తరాలు ఇస్తున్నాడా? అది నుంచి బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ విషయంలో అవిధంగా జరిగింది కాబట్టి అది కూడా మనం చూస్తాం. మేము ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయితే మేము అబ్జెక్షన్ చెప్పలేదని తప్పది. వంగవీటి రాధా గారు జాయిన్ అయ్యారు, వాటి మీద వ్యతిరేకంగా కాదు మేము. ఎవరైనా పార్టీలోకి రావచ్చు, అది వాళ్ళ పార్టీ అధినేత నిర్ణయం. ఆ పార్టీ నిర్ణయాలు పార్టీ నిబంధనలు మేము శాసించవు. ఓన్లీ సీట్ల వరకే పోటీ ఎన్నికల విధానపరమే చేసి ఉంటుంది కానీ పార్టీలు చేర్చుకోవడం తీసేయడం అని మాకు సంబంధించి ఉండవండి. చాలా క్లియర్ గా ఉంటాం, గిరగేసినట్టు ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన రెండు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే సమాధానం చెప్పట్లేదు కదా సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ ఇప్పుడు మీరు అన్నారు మేము అంతా అమలు చేసాము, జనం అంతా మమ్మల్ని ఆదరిస్తారని. హ్యాపీ ఇంట్లో పడుకోండి సార్, సాక్షి టీవీ సాక్షి పేపర్ వేసుకొని. ఎందుకు తిరుగుతారు? మమ్మల్ని ఎందుకు కేసు పెడతారు, మమ్మల్ని జైలుకి పంపిస్తారు? ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా హరిరామ జోగయ్య గారి లెటర్ల వెనకాల జగన్ గారి హస్తం ఉంది అని నాకు అనుమానంగా ఉంది. ఇంకో విషయం కూడా, ఈ బాండింగ్ డివైడ్ చేయడం కోసం, మా యొక్క పొత్తుని ధర్మాన్ని చెడగొట్టడం కోసం ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎత్తులు చూశాను. ఈరోజు భీమిలి సభలో ఎన్నికల సభ భయపడి పెట్టిన సభగా ఉంది. ఎన్నికల సభ కనపడలే, భయపడి పెట్టినట్టు సభగా ఉంది. ఆయన ఉపన్యాసం మాట్లాడితే మొదట్లో ఏమన్నాడు, నా ఇంటికి కూడా మీరు పీక్కోలేదు అన్నారు. ఆ తర్వాత నేనే మీ నమ్మకం అన్నారు. ఆ తర్వాత నన్ను నమ్మండి అన్నారు. ఇప్పుడు నేను హ్యాపీగా దిగిపోతాను అంటున్నారు. ఈ 4 మాటలు చెప్పింది మీరే కదా. విశ్వసనీయత, మాట తత్వము, మాట ముత్యత్వము, ఇలాంటి మాటలు మాట్లాడండి మీరు. ఈరోజు ఎందుకు సార్ ఇంత నైరుష్యానికి వెళ్ళిపోయారు నాకు అర్థం కాలేదు. పైగా మీరు అడిగిన అంశాన్ని కూడా దాటి వేస్తున్నారు మా వేణుగోపాల్ గారు. 170 సీట్లు మీరు పోటీ చేసేటప్పుడు మీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో విస్మరించి రెబల బిడ్డలుగా మారిపోతా ఉంటే, సర్దిద్దుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు మీ పార్టీలను మనం అంటుంటే సమాధానం లేదు కదా. మా పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఆడు గొడవ పడ్డారు, వీడు తిట్టుకున్నారు, సాక్షి టీవీ సాక్షి పేపర్ ఇదే కదా మాడుతున్నారు మీరు. మాత్రం ఎందుకు? మీ పార్టీ సర్దిద్దుకోండి, మీ నాయకులు పట్టు పెట్టుకోండి, మీరు వెనుకలు 170 పోటీ చేయండి. నేను చెప్తున్నా అశోక్ గారు, 170 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయటం లేదు, రాసుకోండి కావాలంటే. రేపు 10 రోజుల్లో, ఇంకో 10 రోజుల్లో 20 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన తెలుగుదేశంలోకి వస్తున్నారు. నేను చెప్పేది కట్టు కాదు, జోస్యం కూడా కాదు, రియల్ చెప్తున్నాను. ఇంకో 10 రోజుల్లో రాబోతున్నారు 20 మంది ఎమ్మెల్యేలు. ఆల్రెడీ 10 మంది వచ్చేసారు. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నియంతలాగా ఇంతవరకు ఒక ఇంటర్వ్యూలో ఒక ఎమ్మెల్యేకి, మంత్రికి, ఎంపీకి, ఆయన కర్నూలు ఎంపీ అయితే 5 ఏళ్ల 2 సార్లు దిగాను, 2 సార్లు కూడా నాకు అవకాశం లేదని. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజా సమస్యలు చెప్పుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉంటే ఒక ఛాన్స్ ఇచ్చిన దానికి రాష్ట్రానికి 20 ఏళ్ళకి వెళ్ళిపోయినావు. ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇస్తే నువ్వు మోసం చేయడానికి వస్తావు రాష్ట్రానికి. మళ్ళీ రాష్ట్ర ప్రజలు మోసం చేసి మళ్ళీ ఇంకా జరగాలని వస్తున్నావు కదా. ఇంకో మాట అన్నారు వేణుగోపాల్ గారు, మేము గెలిచాము, వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చాయి. ఎలా గెలిచారని నాకు అర్థం కాలేదు. మద్య నిషేధం చేస్తామన్నారు, జాబ్ కార్డు ఇస్తామన్నారు, సిపిఎస్ ఇస్తామన్నారు, ఉచిత ఇల్లు ఇస్తామన్నారు, 45 ఏళ్ళకి ఎస్టీసీ బీసీలకి పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఇలేదు కదా, ఇవి జరగలేదు కదా సార్. మీరు అడగండి సార్. మీ వరకు ఏమి ఇచ్చారు? మేము 2019 రాష్ట్రానికి ఒక్క నిమిషం మీరేం చేశారో మీకు తెలుసు, వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. సో ఎవరు విభేదించుకోవాలి. సంక్షేమం అసలు టీవీల ముందు
బీసీలు వేస్తారా, కాపులు వేస్తారా, ముస్లింస్ వేస్తారా? ఫ్యాన్ ఓటేయ్యరు. ఓటేసిన దానికి దోలు తీరిపోయింది. మాకి ఫ్యాన్ గుర్తు కూడా పరిస్థితులు అందరూ వస్తుంది లేరు. మూడ్ ఆఫ్ ది సెట్ మారిపోయింది. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు నాకు తెలీదు. ఒక మాట ఉండండి. ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్ మార్చేశారు, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు, అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఎవరైనా ఓటేసారు చెప్పండి అశోక్ గారు మీరే. సార్ అవన్నీ మీరు రోజు నడుస్తున్నా ఇప్పుడు మీరు వాదిస్తూనే వస్తున్నారు. అశోక్ గారు ఒక మాట నా యొక్క ఫలితాలు, నా యొక్క సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి వస్తేనే ఓటేయండి నాకు అడుగుతున్నాడు కదా. రాలేదే, వస్తే కదా ఓటేయడానికి. రాలేదు చెప్తున్నాం. నువ్వు బటన్ నొక్కిందంత 2,53,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పంచానని చెప్పి ఈరోజు టీవీలో బైబిల్ సభలో చెప్పావు. యారు రాలేదే? 45 ఏళ్ళకి పెన్షన్ రాలేదే? 18 జరగలేదే? సిపిఎస్ రాలేదే? అసలు పిఎఫ్ జిఎఫ్ పథకాలు పోయాయే? జాబ్ కార్డు ఉద్యోగాలు రాలేదే? మరి ఇవన్నీ అడుగుతున్న ప్రతి కదా. చెట్టు భూమి ఎక్కడ? ఎస్టీ ఇవి జరగలేదు కాబట్టి ఎమ్మెల్యేలకి గడప గడప రాలేదు, సామాజిక న్యాయం నేతలు జరగలేదు. ఇవన్నీ తుసిపోయింది. ఎందుకంటే పోతే జనాలు సుఖాలు పట్టుకుంటున్నారు. గడప గడప పోతే మా రోడ్ ఏది, మా లైట్ ఏది, మా పింఛన్ ఏది, మాకు రావాల్సిన ఇల్లు ఏది, మా స్థలాలు ఏది, మాకు లోన్ ఏదండి, ఏమి ఇచ్చారు? ఏమీ లేదు కదా. ఎమ్మెల్యేలకి ఒక్క మాట ముగిస్తున్నా. 2.5 సంవత్సరాల క్రితం శాసనసభ సాక్షిగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 కోట్లు అభివృద్ధి నిధులు ఇస్తారన్నాడు. ₹2 వేసారు ఇంతవరకు. ₹2. ఇవన్నీ ఒకసారి కబుల్ కలబుల్ మాట. అంతేందుకు సార్ పులివెందులకు వెళ్దాం సార్, ఆరోగ్య గురించి బ్రహ్మాండ ఉపన్యాసం చెప్పాడు. పులివెందుల్లో సొంత కోట్లు చెప్పాడు సార్. 14,000 కోట్లు ఇచ్చాడు. సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏం చెప్తాను, ఆ హామీలు ఏం అమలు చేయాలో చెప్తున్నాను. మళ్ళీ కొత్త హామీలు పోస్తున్నాడు. ఇచ్చిన హామీలకి మీరు ఏమి చేసి చెప్పండి. మీరు ఎందుకు 170 జగన్మోహన్ రెడ్డి చెప్పండి. రైతుల కాలం రక్తాలు చూస్తాడు. రైతు కాలంలో రైతు కాలం ఆనందంగా తెలిసేది. పవన్ కళ్యాణ్ ఏదైతే విమర్శించాడో మిమ్మల్ని అదే అడుగుతా, దానికి సమాధానం చెప్పండి. రైతు రుణమాఫీ 87,711 కోట్లు చెప్పుకుంటే 14,207 కోట్లు ఇచ్చే కేంద్రం మమ్మల్ని ఆదుకోవడం లేదు, మాకు ఆర్థికంగా ఇబ్బంది అని 86 చేతులు ఎందుకు ఎత్తేసాడో దానికి సమాధానం చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు రద్దు చేస్తే ఆ సున్నా వడ్డీలు ఏదైతే మే 2016 చంద్రబాబు నాయుడు గారు బ్రోకర్ రుణాలు ఈ బ్రోకర్ మహిళలకు సున్నా వడ్డీలు ఎందుకు రద్దు చేశాడు? మళ్ళీ ఈ రోజు ఏదో కొత్త పాట పాడుతున్నాడు. మహిళలకి బీసీని ఎస్సీలో చేస్తాను, ఓసీని గత 5 సంవత్సరాల్లో వాళ్ళు వాదించారు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో మీరు వాదిస్తున్నారు. ఇవన్నీ వాదించుకుంటూనే వస్తారు కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఎక్కడా కనబడలేదు. మీరైనా వాళ్ళైనా ఎవరైనా ప్రజలకు ఉపయోగపడే ఫైనల్ రిజల్ట్ ఎక్కడా కనిపించట్లేదు. హామీలు ఇచ్చి దాన్ని అటుకెక్కిచ్చేసి మళ్ళీ కొత్త హామీలంట. మీ ఖురాను బైబిల్ భగవద్గీత ఏమైంది? మీ ఖురాను బైబిల్ భగవద్గీత నవరత్నాలు ఎక్కడ పోయినాయండి? సరే రైట్ ఇక టాపిక్ వేరే వెళ్ళిపోతుంది. మహిళాశక్తి 15,000 రూపాయలంట, తల్లి అంట, అంట, మళ్ళీ ఉమ్మడి కార్యక్రమం, ఉమ్మడి ఎందుకు భయపడుతున్నారు మీరు? మేము చేస్తాం. 2014 ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని ఏమోటేస్తారు అనుకుంటున్నారా? ముసలమ్మ కూడా మీకు గెలిపించుకుంటారు మమ్మల్ని. ఓటేయడు. లక్ష్మణ్ గారు
ఇప్పుడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి సభలో గాలి ఎగిరి పారిపోతున్నారు ప్రజలంతా, వాళ్ళు ఏడ ఓట్లేస్తారు మీకు రైట్ చెప్పండి. రైట్ 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 శ్రీనివాస్ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్స్ ఆఫ్ చేశారు, ఎమ్మెల్యే మళ్ళీ వస్తాం మీ ఇద్దరు దగ్గరికి వస్తాం, మళ్ళీ వస్తాం. పీరియడ్ లో మీకు కుర్చీలు ఖాళీ అంట, జనమే లేదంట. సరే సార్, ఇప్పుడు ఏంటి ముద్రగడ గారి చేరిక ఎందుకు ఆగిపోయింది? సార్ అశోక్ గారు, అశోక్ గారు రిపీట్ చేయరా క్వశ్చన్? ముద్రగడ గారి చేరిక ఎందుకు ఆగిపోయింది? లేదు సార్, అంటే సేరకు ఆగిపోవడం కాదు, మాట్లాడారు, ఆ సమయంకు ఎదురు చూస్తున్నా, త్వరలో నవ్వుతుంది అది కూడా. నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీసుకుంటే తడిగుడ్డ వేసుకుని ఆయన పడుకోవచ్చు. కానీ ఈ రోజున మా వేణుగోపాలరావు లాంటి వ్యక్తులు కొంతమంది మినిస్టర్లతో ఉదయం లగ్గాన భూత పురాణం అనేది వడ్డించి వారుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం పట్టుకుంది. మేము ఎప్పుడైతే టీడీపీ జనసేన అలయన్స్ ఎప్పుడైతే మేము ప్రకటించామో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తడిగొడ్డ కాస్త పొడిగొడ్డ అయిపోయింది. పొడిగొడ్డ అయిపోయి ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుర్చీలు మడతపడి పెట్టేస్తున్నారు. అక్కడ వైజాగ్ లో జరిగిన సభలో చాలా వరకు జనాల్లాక కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో తెలియక వచ్చేస్తున్న సభ నుంచి బయటికి. మరి వేణుగోపాలరావు ఇంత ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడకూడదని నేను అంటా. ఎందుకంటే కనీసం మీరైనా ఆయనకి ఒక బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు పంపించండి, పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టున్నారు. ఎస్, ఈ రోజు నేను అన్నది ఏంటంటే ఎస్, మీకు ఎందుకంటే అంత భయం? మా పార్టీని చూసి ఎందుకు మీకు అంత జరుపు? ఎందుకు ప్యాంట్లు షెడ్యూలు మొత్తం జరుపుకున్నారు? మీ బాధంతా పవన్ కళ్యాణ్ గారు, మీ జరుపు అంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఎస్, మీ భయం ఏదైతే ఉందో రేపు జరగబోతుంది. మరొక 70 రోజులు ఆగండి, ఖచ్చితంగా 120 సీట్లతో మేము అధికారంలోకి రాబోతున్నాం, జనసేన టీడీపీ కలిపి. ఈ రోజున ఒకటి చెప్తానండి, వీళ్ళకి గండి చదువుకునే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లేస్తారో అడగండి, ఎవరు అయ్యారు పాపం. వాళ్ళని ఎంత నమ్మించి మోసం చేశారో తెలుసా? బొత్స సత్యనారాయణ గారు, మా సారా చర్చబాబు గారు అంటారు ఎక్కువ మంది చదువుకోవడానికి ఉద్యోగాలు రావట్లేదన్నారు. మరి చదువుకోకపోతే గేదెలకు వస్తారండి? వీళ్ళ దగ్గర ఉద్యోగ కల్పన కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి అని ఒక్కొక్క వ్యక్తి పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్న ఆలోచన విధానం వీళ్ళ దగ్గర ఉండాలి. కానీ ఎక్కువ మంది చదువుకోవడం ఉద్యోగాలు రావట్లేదు అంటారు, వాళ్ళ ఉద్యోగాలు అయ్యారు. రైతులండి, వీళ్ళు రైతులు ఆదుకోలేకపోతే, కౌలు రైతులు ఆదుకోలేకపోతే పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు 30 కోట్ల రూపాయలు పెట్టి 3000 కౌలు రైతులకి మరి ₹1,00,000 ఇచ్చిన విధానం మనం చూసాం. ఎక్కడైనా కనీసం కౌలు రైతు చనిపోతే ₹7,00,000 ఎక్స్గ్రేస్ ఇస్తానని చెప్పి అందులో కూడా వాటలు అడిగిన దౌర్భాగ్యుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఉన్నారు. మనం చూసాం కదా కల్లారా. అంటే ఇక్కడ కూడా కొక్కుర్తి ఏంటంటే ఎంత కమిషన్లా రైతుల ఓట్ల ఏరియాలకి. ఇంకా మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులు కానీ, అలాగే మత్స్యకార కార్మికులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయరు. మత్స్యకారులకి ఎంతో వాగ్దానం చేశారు తెలుసు, జట్టీలు కట్టిస్తానన్నాడు, వాళ్ళకి సబ్సిడీ ద్వారా వాళ్ళకి కావాల్సిన సామగ్రి ఇస్తానన్నాడు. ఇవాళ ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేయాల. ఇకపోతే ఉదయం నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైటలు అంటాడు, నా వాళ్ళందరినీ సంకటించాడు. ఎవరికి కూడా ఉపయోగపడలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారండి నా ఎస్సీ చెప్పి వాళ్ళకి రావాల్సిన నిజంగా కూడా దారి ఇచ్చారు కింద. ఈ రోజు చూస్తే విజయవాడలో నాగరబట్టు డాక్టర్ విగ్రహాన్ని 206 అడుగుల విగ్రహం పెట్టాము, దళితులందరూ మాకే ఓట్లు వేసేస్తారని ఈ సంఖ్యలు గుర్తుకుంటే అంత తెలివి తక్కువ ఇంకేమో లేదండి. మీరేమో విగ్రహాలు కట్టిస్తానేమో, లేదంటే గుళ్ళు కట్టిస్తే అభివృద్ధి కాదండి. ఇక్కడ కావాల్సింది పేద ప్రజలకి ఏం కావాలి సార్? ఉచిత విద్య కావాలి, ఉచిత ఆరోగ్యం కావాలి, ఉచితంగా ఏదైతే మన మౌలిక సదుపాయాలు ఇల్లు కూడుకుంటే అవి కావాలండి. ఇవి కాకుండా మేము ఇంకే రకంగా గోడలకు రంగులు, పాత బడికి రంగులేసి నాడు నేడు పేరు చెప్పి ఇగో డిజిటల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని చెప్పి ఎక్కడో మూల పడిపోయిన బైజూస్ని తీసుకొచ్చి 5,000 కోట్లకి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు సార్. అందులో కూడా 2,500 కోట్లు అవినీతి జరిగిందని మేము ఆధారంతో వీళ్ళు చెప్తే దానిపైన కిక్కిరమైన లేదు.
సరే రైట్ 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 ఓకే పథకం ఓకే తీసుకొచ్చారు సార్. నేను వేణుగారితో మాట్లాడతాను. వేణుగారి దగ్గర ఒక్క నిమిషం సార్ చెప్పు. అయిపోయింది. పాల వెల్లం అని ఒక పథకం తీసుకొచ్చారు సార్. దీనికి 8 లక్షల ఆవులను కొని పాలు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. తీరా చూస్తే వీళ్ళు ఇచ్చిన లిస్ట్ లో 8,000 ఆవులనే కొన్నారు. వీళ్ళేమో 22 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అని చెప్పి 2 లక్షల పాలు ఉత్పత్తి మాత్రమే తీసుకొచ్చారు. ఇదేంది పేరు గొప్ప ఊరు దెబ్బన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. ఎక్కడ ఎవరికి ఏ ప్రాంతానికి, అది రాయలసీమ అవనియండి, కోస్తాంధ్ర అవనియండి, సెంట్రల్ ఆంధ్ర అవనియండి, ఉత్తరాంధ్ర అవనియండి, ఏ ప్రజలకి ఏ ప్రాంతాలకి ఏ మతానికి కొలని ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా దయనీయ స్థితిలో ఉన్నారు తప్ప ఎవరు కూడా వీళ్ళకి ఓట్లేసే పరిస్థితి లేదు. వీళ్ళు తట్టాబుట్ట సర్దుకొని మరి చెప్పాను, లండన్ వెళ్తారో బెంగళూరు వెళ్తారో ఇంకా ఇష్టం. రైట్ 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 ఓకే సార్. వేణుగారు ఇప్పుడు ఏంటి కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ చెప్పండి. ఒకటి మీ సిద్ధం ఆల్రెడీ సిద్ధమైపోయింది. మీ అధినేత ఆల్రెడీ శంకరాం మోగించారు. సో ఇప్పుడు ఆ సిద్ధం గురించి చెప్పండి, వీళ్ళు అడిగిన క్వశ్చన్ గురించి చెప్పండి. కాదు సార్, ఓటమికి సిద్ధమా? ఏదైనా కానివ్వండి, వేణుగారు చెప్తా దానికి. మేము చేసే పనులు సిద్ధమే మేము ఆరోపణ చేసేది ఉండదు. సార్ ఈ రోజు హరిరామ జోగి గురించి మనం పెట్టింది ఈ డిబేట్. హరిరామ జోగి గారు ఏమడుగుతున్నారంటే కనీసం ఒక 30% సీట్లు అడుగు, 50 సీట్లన్నా వస్తే నెక్స్ట్ స్టెప్ పోయేదానికి ఉంటుంది అనేసి అంటున్నారు. వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు సార్. ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు ఆల్రెడీ క్లారిటీ చెప్పారు. హరిరామ జోగి గారు చెప్పినట్టు ఇంకా ఎక్కువ ఇస్తారో తక్కువ ఇస్తారో అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో కూడా చెప్తున్నారు. సరే ఇప్పుడు మా ఒపీనియన్ తీసుకోవడానికి కదా వచ్చే. చెప్పండి భలేవారు, తప్పకుండా చెప్పాలి మీరు. 50 సీట్లు అండి హరిరామ జోగి అడగమన్నాడు. పవన్ కళ్యాణ్ 50 సీట్లు అడుగుతాడు, లేదా 50లో 25 అన్నా ఇమ్మంటాడు. కానీ చంద్రబాబు 25 కాదు కదా 10 కూడా ఇయ్యడు. 4 సీట్లు 5 సీట్లు ఓకే అంటాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఫోన్ చేసి మాట్లాడారా? ఎందుకంటే మీ స్పెక్యులేషన్స్, మీ ఊహాగానాలు ప్రజల పైన మీడియా పైన రద్దుకండి. అదే అది కరెక్ట్ కదా. మీరు రాష్ట్ర ప్రజలను తప్పుగా పట్టించాలని లేదా టీడీపీ జనసేన మధ్య గొడవ పెట్టాలని చూసే విధానం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. మీకేమన్నా చెప్పారా? లేదా పవన్ మా పార్టీ అంతర్గత మీ పొత్తులంత వీక్ గా ఉంటే చెప్పండి. చెప్పరు అంటే మీరు మాత్రం మాట్లాడండి, తప్పలేదు. మా ఒపీనియన్ మేము చెప్తున్నామయ్యా. లక్ష్మణ్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నా. మీ ఒపీనియన్ చెప్పడం ఇట్లా 170 నియోజకవర్గం మా ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చేస్తున్నారు. రాత్రులు మీకంత సినిమా లేదు సార్. మీరు ఓడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోండి ముందు. రైట్ 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 లక్ష్మణ్ గారు సార్ వేణుగారు నన్ను విమర్శిస్తే నేను అడ్డుపడుతుంది. నేను మిమ్మల్ని విమర్శించడంలా మా విశ్లేషణ చెప్తున్నాం సార్. మా విషయం ఇప్పుడు ఎట్లా 50 మంది మీకు టచ్ ఉన్నట్టే సార్. వేణుగారు మీరు ఆగితే ఒక్క నిమిషం ఆయన కంక్లూడ్ చేసిన వెంటనే మీకు ఇస్తాను. సార్ వేణుగారు ఒక్క నిమిషం, నేను నా క్వశ్చన్ తీసుకోండి ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు 50 అన్నారు, మీరు 50 ఇస్తారా ఇవ్వరా ఏంటి అనేది మీరు మీ పాయింట్ లో 1 minute లో చెప్పేసండి. కంక్లూడ్ చేస్తే చెప్పండి ఆన్సర్. చెప్పండి. వాళ్ళు 50 సీట్లు తెలుగుదేశం అడగమంటున్నారు. ఈయన 50 సీట్లు అడిగినా 20 సీట్లు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీ జనసేన కలిసిపోతుంది. నేను ఈ రోజు వైట్ పేపర్ లో రాయిస్తాను, మీరు రాసుకోండి. రేపు కానీ జరగకపోతే మీరు ఏం చెప్తే దానికి నేను తలకాయ వంచుతాను. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కమ్యూనిస్ట్ తో కమిట్ అయిపోయినాడు. ఈ రోజు షర్మిలాని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఏ విధంగా చేర్చొచ్చు. మనం పవన్ కళ్యాణ్ తో పని ఏమి? ఈ రోజు కమ్యూనిస్టులు మన పక్కన ఉన్నారు, మనం ఉన్నాము. వాళ్ళకు 2 సీట్లు 3 సీట్లు పారేసి వాళ్ళు మన పక్కన వస్తారు. ఆ 2% ఓట్లు మనకి యాడ్ అవుతాయి. మనం జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు తెచ్చేదానికి షర్మిలమ్మ ఉంది, ఆమె చేస్తుంది. పవన్ కళ్యాణ్ పని ఏమని చెప్పి ఈ రోజు నిన్న 2 సీట్లు
నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే ఓకే దానికి బీటుగానే పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లు విడుదల చేశాడు. ఈ పొత్తు పెడాకులైపోయింది. ఈ పొత్తు పెడాకులైపోయింది. ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడదు పరిస్థితి లేదు. సో అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. వీళ్ళు ఇద్దరు తెలియజేసే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి 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 చెప్పారు. 2012 ఇదే అవినీతి చెప్పారు. 17 సీట్లు వచ్చింది. 2014 కూడా ఇదే అవినీతి ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు 14 నెలలు జైల్లో ఉన్నాడు. కానీ 45% ఓట్లు 67 సీట్లు వచ్చింది. 2019లో ఇదే చెప్పారు. 51% ఓట్లు 170 సీట్లు 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 2020 కూడా ఇదే చెప్తున్నారు. వీళ్ళు ఆరోపిస్తుంది ఏమని, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని. వీళ్ళు గత 2012 నుంచి ఇదే రిపీట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి స్టెప్ బై స్టెప్ ఎక్కి ఈరోజు 175 నియోజకవర్గాల్లో కైవసం చేసుకోబోతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి మీరు. ఎస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి తర్వాత ఏమి చేయాలని జ్యోతిష్యం నేర్పించున్నారు వాళ్ళ నాయకులకి. 24 తర్వాత జ్యోతిష్యం పెట్టుకుంటారు వాళ్ళందరూ. ఎందుకంటే ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, జ్యోతిష్యం చెప్పబడి చెప్పి పిచ్చుకొని జ్యోతిష్యం చెప్తారు. మా నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, నవ్వు వస్తుంది. ఇప్పుడు పార్టీలో ఎన్ని సీట్లు ఇవ్వాలో డిసైడ్ అయిపోయినాయి చెప్పాము, క్లియర్ గా చెప్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధాలు యుద్ధానికి సిద్ధం, నేను సిద్ధం అంటే ఓడిపోవడం సిద్ధంగా ఉన్న లెక్క. నేను ఓడిపోతానగా చెప్పిందాన్ని కూడా ఒకటి ఆయన సిద్ధం అనేది ఓటమి సిద్ధంగా రెడీ కొనం. యుద్ధం కావాలన్నాడు. ఎవరు ఊహించిన విధంగా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా దెమ్మ తిరిగి బొమ్మ కనిపించే విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ యుద్ధం అయిపోతా ఉంది. కాసుకో జగన్మోహన్ రెడ్డి గారు, బస్తీ మే సవాల్ మేరా మేవా పెట్టండి. 175 నియోజకవర్గంలో సిద్ధంగా ఉంటే అభ్యర్థి లేకపోతే సిద్ధం. రెడీగా ఉన్నారు. అన్ని దిగుతాయి, అన్ని జరుగుతాయి. 175 అభ్యర్థులు పెట్టడానికి సిద్ధం కాదా? ఇంకా అభ్యర్థులు కావాలి, ఇంకా అభ్యర్థులు కావాలి. ఇప్పుడు మొత్తం 175 నియోజకవర్గాలు ఆవిష్పడతారు. 175 నియోజకవర్గం అభ్యర్థులు పెట్టడానికి ఇంకా సిద్ధం కాలే మీరు. ప్రకటన ఒకటే మిగిలింది అనుకుంటారు. లేదు మేమంటే గెలవడానికి సిద్ధం. మిమ్మల్ని ఓడించడానికి సిద్ధం మేము, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధం మేము. చదువుకొని వెళ్ళిపోండి. టీడీపీ జనసేనకు సంబంధించి ఎవరికి వారు పొత్తుల పైన కానివ్వండి, అలాగే సీట్ల పంపకాల పైన కానివ్వండి ఒక క్లారిటీ ఉందని చెప్తున్నారు. అలాగే వైసీపీకి సంబంధించి ఇప్పటికే సిద్ధమనే ఒక యాత్రతో జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగితే వాళ్ళ అభ్యర్థుల ప్రకటన పైన కూడా క్లారిటీ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఈ రోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.